హాయ్ అండి. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా నెక్ చుట్టూ హెమ్మింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను ఒక పాత వేస్ట్ క్లాత్ మీద చూపిస్తున్నాను హెమ్మింగ్ చేయు విధానము. ముందు దారాన్ని 2 వరుసలుగా ఎక్కించుకొని సింగిల్ దారం ఎక్కించుకుంటే 2 వరుసలు వస్తుందండి. తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం హెమ్మింగ్ చేసే చోట. ఇప్పుడు మనం ఈ 2 వేళ్ళతో క్లాత్ని పట్టుకోవాలి. పై 2 వేళ్ళతో క్లాత్ని గట్టిగా స్టిఫ్గా పట్టుకొని లాగుతున్నట్టు పట్టుకోవాలండి. అలా పట్టుకోవడం వల్ల క్లాత్ స్టిఫ్గా ఉండి మనకి హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ 2 వేలు బొటన వేలుతో ఉంగరపు వేలుతో స్టిఫ్గా క్లాత్ని పట్టుకొని సూదిని తీసుకోవాలి. అలా తీసుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలండి. హాఫ్ ఇంచు గ్యాప్తో మీ ఇష్టం, ఎంత గ్యాప్ అయినా మీ ఇష్టం అండి. కానీ దగ్గర వేసుకుంటేనే హెమ్మింగ్ చాలా అందంగా ఉంటుందండి. ఇలా స్టిఫ్గా వేలుతో క్లాత్ని స్టిఫ్గా పట్టుకోవడంలోనే ఉంటుందండి హెమ్మింగ్ అనేది. ఎంత స్టిఫ్గా క్లాత్ను పట్టుకుంటే సూది అనేది అంత త్వరగా దిగుతుందండి క్లాత్లోనికి. ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో హెమ్మింగ్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. సింగిల్ వరుసతో అయినా వేసుకోవచ్చు, డబల్ థ్రెడ్తో అయినా వేసుకోవచ్చు. నేను డబల్ థ్రెడ్తోనే చూపిస్తున్నానండి. ఇలా సింపుల్ అండి హెమ్మింగ్ చేసుకోవడము. బిగినర్స్ కోసం అండి నేను చెప్పేది, ఆల్రెడీ వచ్చిన వాళ్ళ కోసం కాదండి. ఇలా చూడండి మంచిగా ఎలా వస్తుందో అలా వస్తుంది. కొంచెం దగ్గర వేసుకోండి. మీకు కనపడడం కోసం నేను దూరంగా వేశాను.